करो फास्ट फास्ट फास्ट। హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మురళీ టాక్స్. సో ఈరోజు మనం అయితే రిషికేశ్లోని గంగా నదిలో రివర్ రాఫ్టింగ్ అనేది చేయబోతున్నాము. సో ప్లేస్ వచ్చేసరికి శివపురి అనే ఏరియా నుంచి అయితే మనం ఈ రివర్ రాఫ్టింగ్ అనేది చేయబోతున్నాం. సో ముందుగా మేము బుక్ చేసుకోవడం వల్ల రిషికేశ్లోని హోటల్కి వాళ్ళే వచ్చేసి మమ్మల్ని అయితే వెహికల్లో పికప్ చేసుకొని మేము ఎక్కడి నుంచి అయితే రాఫ్టింగ్ చేయాలనుకుంటున్నాం ఆ ఏరియాకి అయితే మమ్మల్ని తీసుకొని వచ్చేసారు. సో అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత మన లైఫ్ జాకెట్లు కానీ హెల్మెట్లు కానీ సో బోట్ని నడపడానికి కావాల్సిన ప్రతి ఐటెం అయితే ఇక్కడ రెడీ చేసుకోవడం జరిగింది. ఇది మా బ్యాచ్ అయితే. సో మేము 16 కిలోమీటర్ల రాఫ్టింగ్ అయితే చేయబోతున్నాం. వీడియో ఎండింగ్లో మొత్తం డీటెయిల్స్ చెప్తాను, తప్పకుండా మొత్తం వీడియో చూడండి. So look at for ready guys. So 3 times loudly बोलेंगे गंगा मैया की की and keep quiet again forward. Come on same time. Okay, stop. Then again forward. Okay, stop. Stop. So कैसा था guys rapids? Okay. Okay, stop. Okay, lock your pedal. Anyone wants to go? No, this one. And से सारे पैडल पहले पीछे दे दो आप मेरे को. ये सारे दे दो. ओके गेट रेडी. आप बैक आ जाओ सर, वापसी बैठ जाओ अपनी सीट पे. वापसी बैठ जाओ, वापसी बस आराम से बैठ जाओ. సో ఇక్కడికి వచ్చేసరికి అందరినీ వాటర్లో దిగి అయితే ఎంజాయ్ చేయమన్నాడు. నేను ఇంకా ఏదో అనుకున్నాను, మొత్తం అందరూ మా వాళ్ళంతా ఒక్కోళ్ళు దిగుతూ ఉంటే దిగిన తర్వాత తెలిసింది వాటర్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. ఎంత చల్లగా ఉండే అంటే అసలు భలే అనిపించింది. మొత్తం అంతా బాడీ అంతా ఒక్కసారిగా గడ్డ కట్టినట్టు అయిపోయింది. ఎంట్రా బాబు చంపేస్తావేంటి మమ్మల్ని అనిపించింది నాకైతే. కానీ ఓకే ఫైన్. గంగా నదిలో చల్లటి వాతావరణం, మామూలుగా హిల్ స్టేషన్ కాబట్టి వాతావరణమే చాలా చల్లగా ఉంది, మరి వాటర్ ఇంకెంత చల్లగా ఉంటాయి. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్. ఎవరైనా సరే ఈ ఉత్తరాఖండ్లోని రిషికేశ్కి వస్తే మాత్రం ఈ వాటర్ స్పోర్ట్స్ అయితే తప్పకుండా మిస్ అవ్వకుండా ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంతమంది బోట్లో అయితే ఇట్లా ట్రావెల్ చేసే టైంలో పడిపోతూ ఉంటారు కూడా, బట్ డోంట్ వరీ, పడిపోయినా కానీ ఏం కాదు. వాళ్ళు ప్రతి సేఫ్టీకి సంబంధించిన ప్రతిదీ కూడా తీసుకుంటారు ప్రికాషన్స్. సో భయపడాల్సిన అవసరం అయితే లేదు. మా బోట్ అయితే ఎవరు కూడా పడిపోలేదు. చాలా అంటే చాలా కంఫర్ట్గా, చాలా ఎంజాయ్ చేస్తూ, నేను చెప్పండి చాలా ఎంజాయ్ చేస్తూ మొత్తం ఈ రాఫ్టింగ్ అయితే కంప్లీట్ చేసాం. So everyone कैसा लग रहा है आप लोगों को अभी तक? So 3 times loudly बोलेंगे गंगा मैया की जय की जय. Hip hip hooray, hip hip hooray, hip hip hooray. How the Joes? Hi. How the Joes? Hi. How the Joes? Hi. Good. Jai Balaya. Jai Balaya. Jai Balaya. Jai Jai Balaya. Jai Balaya. Jai Jai Balaya. Jai Balaya. Jai Jai Balaya. Okay, relax. Good. So rapid name है Calabash, okay? Yes. Okay, again forward. సో మధ్యలో ఈ ర్యాపిడ్ నేమ్లు అని చెప్తున్నాడు కదా, ఏం లేదు, ఆ అలలకి ఒక్కో చోట ఒక్కో రకమైన పేర్లు పెట్టారనమాట వాటి యొక్క హైట్ని బట్టి. పక్కన అయితే సింగిల్ బోట్లో ఒక పర్సన్ వస్తున్నాడు కదా, సో వాళ్ళైతే ప్రతి 4 లేదా 3 బోట్లకి ఒక పర్సన్ అలా వస్తూ ఉంటాడు. ఎందుకంటే సేఫ్టీ పర్పస్, ఎవరన్నా పొరపాటున డ్రాప్ అయిపోతే సో అతను వీలైనంత త్వరగా వాళ్ళ దగ్గరికి రీచ్ అయిపోయి సేవ్ చేయడానికి పక్కనే వస్తూ ఉంటాడు అనమాట. Okay, all forward guys.
Come on, fast चलाओ जरा fast. Okay, stop. Bye. Go. Good. Nice. Go. Jump. Straight jump, sir. Jump करो सीधे. Go. पकड़ना है ना. कोई नहीं, मत पकड़ो, कोई दिक्कत नहीं. Go. जाओ जरा, मजे लो. Good. चलो next guys. कैसा लग रहा है आप लोगों को? Go man, go. फ्लो है ना, अभी कोई दिक्कत नहीं, इसके बाद पूरा फ्लैट है. वहाँ पे जाओ अभी जाओ, कोई दिक्कत नहीं. जंप गो इजीली. रिलैक्स जय बोर्ड का ना, जिगजैग मत करो बस. आराम से पकड़ लो. एक हाथ को फ्री करके उधर ही ले जाना कहीं भी, राइट या लेफ्ट. ओके चलो 1 2 3 गो. थोड़ा आगे जाओ सर आप लोग सारे. अभी क्या करना आपने, लंबी रोप है ना, इसको पकड़ के दूर जाओ. आगे आ जाओ सर आप. कैसा लग रहा है मैम? वेट पूरा जैकेट आगे जाओ. बोर्ड को किक करो, पाँव से पीछे निकलो. किक करो बोर्ड को, पाँव से पीछे जाओ. बैक साइड. आप भी आ जाओ सर, सारे आ जाओ इनके साथ. कैसा लग रहा है मैम? कैसा लग रहा है सभी को? सुलटे हाथ से पकड़ो, सुलटे हाथ से. सर राइट हैंड से पकड़ो अपने उधर उनको, सर को. यस राइट हैंड से पकड़ो, इनको लेफ्ट हैंड से पकड़ो. मैडम के पास रस्सी दे दो बस. मैम आप इनका हाथ पकड़ो, रस्सी अपने पास रखो. इनका हाथ पकड़ो, रस्सी छोड़ दो सर आप. अब इधर हो जाओ, टर्न हो जाओ पूरा. पुश करो बोर्ड को, किक करो इधर, फेस किक करो. गुड. रिलैक्स. अभी हमके 9 किलोमीटर से आपके एक बाइक को लेना होगी. चलिए ऑल फॉरवर्ड गाइस. थोड़ा फास्ट करो गाइस, फास्ट. कम ऑन. Go. Come on, team. Coaster, okay? So are you ready, guys? Yes. So high five paddle and hip hip. Yay. Okay. And go forward. రాబోయే అల పేరు రోలర్ కోస్టర్. సో అలల్లో కల్లా ఇదే పెద్ద అల. సో ఇక్కడే మ్యాక్సిమం బోట్లు పడిపోతూ ఉంటాయంట. Stop. Then again forward. Fast. Continue. Come on guys, रुकना नहीं है. एक साथ चलाओ, come on. Okay, stop everyone. Relax. So कैसा था guys रैपिड? Good. Okay everyone, so look at here. So कैसा लगा सभी को? मजा आया सभी को? सुपर सुपर से ऊपर सर हैं अभी. అలా టెంపుల్ దర్శనంతో మా రాఫ్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా ఈ రివర్ రాఫ్టింగ్కి అయితే మాకు ఒక్కొక్క పర్సన్కి వచ్చేసరికి 16 కిలోమీటర్స్కి 500 రూపీస్ అయితే పడింది. సో మనం ఇంతకంటే కూడా ఎక్కువ చేయొచ్చు. 26 ఉంది, 32 కిలోమీటర్స్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ మాకు ఈ 16 కిలోమీటర్స్ చేసిన తర్వాత అయితే అబ్బా చాలా తక్కువ చేసాము, ఇంకా ఎక్కువ చేస్తుంటే చాలా బాగుండేది అనిపించింది. నెక్స్ట్ టైం ఎవరన్నా రాఫ్టింగ్కి వచ్చే పని అయితే ఖచ్చితంగా 26 కానీ 32 కానీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రివర్ రాఫ్టింగ్ తర్వాత బంగీ జంప్కి అయితే వచ్చాము. మొత్తం 7 మెంబర్స్ వస్తే ఒక్కడు మాత్రమే ట్రై చేశాడు. మిగతా వాళ్ళు అయితే ట్రై చేయలేకపోయాను, టైం లేక. యాక్చువల్లీ టైం లేక కాదు, ధైర్యం సరిపోక. నిజంగా అలా పైనుంచి అలా కిందకు వచ్చి వెళ్తూ ఉంటే
అసలు దూరం నుంచి చూస్తుంటే ఇలా ఉంది, మనం ట్రై చేస్తే ఇంకెలా ఉంటుందో అనిపించింది. బట్ ఓకే ఫైన్, నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈసారికి అలా జరిగిపోయింది అంతే, ఏం చేయలేం. సో వీడియో మొత్తం చూశారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది, నచ్చిందా? సో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని అయితే కొట్టేయండి. సో డీటెయిల్స్లోకి వెళ్తే, సో మేమైతే రిషికేశ్లోని సో ఈ లక్ష్మణ్ జోలా అంటారు కదా, సో ఆ ఏరియాలో అయితే స్టే చేసాము. జోలా అంటే ఏం లేదండి, వంతెన. సో మనకి ఉత్తరాఖండ్లో ఈ రిషికేశ్లో అయితే లక్ష్మణ్ జోలా, రామ్ జోలా అని 2 వంతెనలు ఉంటాయి. వాటితో పాటు జానకి బ్రిడ్జ్ అని కూడా ఉంటాయి. ఈ రివర్ రాఫ్టింగ్ మీరు ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే సో అక్కడికి వెళ్ళిన తర్వాత సో అక్కడ బయట ఏ షాప్లో చూసినా కానీ మనకి ఈ స్పోర్ట్స్ సంబంధించిన ప్రతిదీ కూడా యాక్టివిటీస్ వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. మేమైతే ముందు రోజు మేము దైరా బుగ్గా ట్రెక్కింగ్ చేసాం కదా, సో మా ట్రెక్కింగ్ గైడ్ అయితే ఒక కాంటాక్ట్ నెంబర్ని అయితే సజెస్ట్ చేయడం జరిగింది. సో ఆ నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఎవరన్నా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో మాకైతే 16 కిలోమీటర్లకి పర్ పర్సన్కి, ఒక్కో పర్సన్కి 500 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు రివర్ రాఫ్టింగ్కి. సో మీరు 26 కిలోమీటర్లు కానీ 32 కిలోమీటర్లు కానీ కూడా ఇంకా ట్రై చేయొచ్చు. బంగీ జంప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే సో సైడ్నే ఇచ్చేస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ అందరికీ. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.